రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్టీఏ కీలక సమావేశం జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 2:30 సిఆర్టీఏ 45వ సమావేశం జరగనుండగా రాజధాని పనుల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. సుమారు 40,000 కోట్ల విలువైన పనులు దక్కించుకున్న ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేందుకు ఈ భేటీలో ఆమోదం తెలపనుంది. ఇక అథారిటీ ఆమోదం పొందగానే ఆయా ఏజెన్సీలతో ఒప్పందాలు చేసుకోనుంది. రాజధానిలో ఒకేసారి పెద్ద ఎత్తున ఏజెన్సీలు పనులు ప్రారంభించబోతున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 2:30 సిఆర్టీఏ సమావేశం కాబోతోంది. రాజధాని పనులకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. లహరి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ కీలక సమావేశం ఈ రోజు జరగబోతా ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు సిఆర్డీఏ 45వ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి రాజధాని నిర్మాణ పనులను శరవేగంగా ప్రారంభించాలన్నటువంటి తలంపుతోటి అటు కేంద్రానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భాగస్వామ్యమైనటువంటి ఎన్డీఏ ప్రభుత్వానిపై ఒత్తిడి తెచ్చి రాజధాని అభివృద్ధికి సంబంధించి నిధుల కేటాయింపుతో పాటు ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి కూడా త్వరితగతిన పనులు పూర్తి చేసుకునే క్రమంలో సఫలీకృతమయ్యారు. ఈ క్రమంలోనే రాజధాని పనులను పట్టాలెక్కించే అన్ని రకాల ప్రయత్నాలన్నీ కూడా జరపడంతో ప్రస్తుతం 40,000 కోట్ల విలువైనటువంటి పనులకు ప్రారంభించే ప్రయత్నాలు చేయబోతా ఉన్నారు. ఇవాళ జరగబోతున్నటువంటి సమావేశంలో ఈ పనుల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే 40,000 కోట్ల విలువైనటువంటి పనులను దక్కించుకున్నటువంటి ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేందుకు ఈ భేటీలో కీలకమైనటువంటి ఆమోదాన్ని కూడా తెలపబోతా ఉన్నారు. అలాగే అథారిటీ ఆమోదం పొందిన వెంటనే ఆయా ఏజెన్సీలతోటి అటు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటుంది. రాజధానిలో ఒకేసారి పెద్ద ఎత్తున ఈ ఏజెన్సీలు పనులు ప్రారంభించేందుకు ఇప్పటికే పూర్తి స్థాయిలో సన్నద్ధమై రెడీగా ఉన్నాయి. అటు యంత్ర సామాగ్రితో పాటు కార్మికులు వీళ్ళందరితోటి కూడా పూర్తి స్థాయిలో ఆ ఏజెన్సీలు సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ ఒప్పందాల ప్రక్రియ పూర్తవుతుందో వెంటనే పనులు కూడా ప్రారంభించబోతా ఉన్నారు. అలాగే అమరావతిలో ఇప్పటికే పలు సంస్థలకు భూ కేటాయింపులపై కూడా ఈ సమావేశంలో కీలకంగా చర్చించబోతా ఉన్నారు. ఇప్పటికే కేబినెట్ సమావేశాల్లో దీని మీద కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 2014-2019 మధ్య అమరావతిలో భూములు కేటాయించినటువంటి సంస్థల విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలన్నటువంటి ఆలోచనతో నిన్న భేటీ అయినటువంటి కేబినెట్ సబ్ కమిటీ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది. అమరావతికి సంబంధించి గతంలో 131 సంస్థలకు భూములు కేటాయించడం జరిగింది. వాటిలో 31 సంస్థలకు గతంలో కేటాయించినటువంటి కేటాయింపులను తిరిగి యథావిధిగా కొనసాగించాలని నిన్న కేబినెట్ సబ్ కమిటీ భేటీలో నిర్ణయం తీసుకోవటం జరిగింది. మరో 2 సంస్థలకు గతంలో ఇచ్చినటువంటి చోట కాకుండా మరో చోట వాళ్ళు కోరుకున్నటువంటి వాళ్ళ అభ్యర్థన మేరకు మరో చోట వాళ్లకు భూములు కేటాయించాలన్నటువంటి నిర్ణయానికి కూడా తీసుకున్నారు. అలాగే మరో 16 సంస్థలకు గతంలో కేటాయింపులు చేసినటువంటి విస్తీర్ణంలో కొంత మార్పులు చేయాలన్నటువంటి నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది. విస్తీర్ణంలో కొంత వాళ్ళ రిక్వెస్ట్ మేరకు కొంత పెంచి ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోటి ఆ నిర్ణయం అయితే తీసుకున్నారు. మరికొంతమందికి అయితే వేరొక ప్రాంతాల్లో ఇప్పుడు కేటాయించినటువంటి విస్తీర్ణానికి బదులు అదే విస్తీర్ణంలో వేరొక ప్రాంతంలో కేటాయింపులు జరపాలన్నటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇక 13 సంస్థలకు సంబంధించి వివిధ కారణాలతోటి అంటే ప్రభుత్వం యొక్క వాళ్ళ యొక్క లోతైనటువంటి విచారణలో కొన్ని సంస్థలు భవిష్యత్తులో ఈ రాజధాని ప్రాంతంలో పూర్తి స్థాయి నిర్మాణాలకు తగ్గట్టుగా వ్యవహరించే అవకాశం లేదన్నటువంటి ఒక ఆలోచనకు వచ్చినటువంటి నేపథ్యంలో 13 సంస్థలకు సంబంధించినటువంటి కేటాయింపులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా రద్దు చేస్తూ సబ్ కమిటీ ఒక నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది. రాజధాని నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కాబోతా ఉన్నాయి. బహుశా 12వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్య ఈ పనులు ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుందని చాలా స్పష్టంగా మనకున్నటువంటి సమాచారం.
12వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో పనులు ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ 12వ తారీఖు కాని పక్షంలో 15వ తారీఖున దీనికి ముహూర్తం వేయబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ పనులు ప్రారంభమయ్యే కార్యక్రమానికి ముఖ్యమంత్రి స్వయంగా ఆయనే శ్రీకారం చుట్టే అవకాశం ఉన్నట్లు మనకైతే స్పష్టమైనటువంటి సమాచారం అయితే ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.